audio jungle. గౌరవనీయులు మన రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మరియు అటవీ అభివృద్ధి శాఖ అమాత్యులు శ్రీ జోగు రామన్న గారు, గౌరవనీయులు న్యాయ మరియు దేవాదాయ శాఖ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు, మన రాష్ట్ర ఆర్థిక మంత్రి గౌరవనీయులు శ్రీ ఈటెల రాజేందర్ గారు, గౌరవ పెద్దలు రాజ్యసభలో మన తెలంగాణ వాణిని వినిపించే రాజ్యసభ నాయకులు టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ గారు డాక్టర్ కె కేశవరావు గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు నగేష్ గారు, గౌరవ శాసనసభ్యులు బాపురావు రాథోడ్ గారు, రేఖా నాయక్ గారు, విఠల్ రెడ్డి గారు, గౌరవనీయులు కోనప్ప గారు, జడ్పీ చైర్పర్సన్ గారు, డైరీ చైర్మన్ భూమారెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు రమేష్ రాథోడ్ గారు, వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలు, జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధికారులు, ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధుల సభకు హాజరైనటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారాలు. ఆదిలాబాద్ లో ప్లీజ్ 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 నేను మీకు సంబంధించిన చెప్తాను, మీరు అల్లరి చేస్తే వేరే వాళ్ళకి రాదు కాబట్టి సభ మొత్తం అయిన తర్వాత బాగా అల్లరి చేద్దాం. ఇప్పుడు వద్దు. ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ నియోజకవర్గం తెలంగాణకే కాశ్మీర్ లాంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో జరగవలసినటువంటి అభివృద్ధి జరగలే. ఉద్యమ సందర్భంలో కూడా నేను చాలాసార్లు జిల్లాకు వచ్చాను. పెనుగంగ వరదలు వచ్చి తాంసీ, బేలా, జైనత్ మండలాల్లో సోయాబీన్ పంటలు, మిర్చి పంటలు మునిగిపోయినప్పుడు కూడా నేను ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ అమ్మవారి నియోజకవర్గానికి కూడా, ముదోల్ నియోజకవర్గంలో ఏం కావాలంటే వాళ్ళకు ఏం కావాలా, ఎవరి వాళ్ళు ఏం కావాలని అడగండి. వాళ్ళకి ఏం కావాలి చూడండి. ఓకే కూర్చోమని చెప్పండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ జిల్లా బాగుపడుతుంది. ఎవలా బాబు అక్కడ? ఓకే, ఎందుకు వస్తారా? ఆగండి, అరవద్దు ఆగండి. రామన్ గారికి ఎవరైనా పంపిండి. మీరు కూర్చుంటుందండి నగేష్ గారు, 2 3 పంపిండి. అరవద్దా? సైలెన్స్ చూడండి. పోలీసు ఎవరో వాళ్ళు చూడండి, ఏం కావాలి వాళ్ళు అడగండి. పని లేదా? తమాషా ఎక్కువ చేస్తున్నారు మీరు. ఇది కూడా పిచ్చి ఒకటే. ఎవరు వాళ్ళు? కావాలని చెప్తున్నారు. ఎవరు వాళ్ళు? ఓకే అండి, దాన్ని చెప్పి కూర్చోవచ్చు కదా. ఓకే, అర్థం కాదు కదా, పిచ్చోళ్ళు ఒకటే అర్థం.
అటు పోయిందా? ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. గతంలో సమైక్య రాష్ట్రంలో ఈ జిల్లాకు చాలా అన్యాయం జరిగినారు. జిల్లాకు వచ్చినప్పుడల్లా కూడా ప్రజలు చెప్తా ఉంటే నేనే నమ్మలేకపోతా ఉంటుంది. ప్రాజెక్ట్ ఉంటుంది, కాలువ ఉండదు, కాలువలు ఉంటాయి, ప్రాజెక్ట్ ఉండదు. చాలా విచిత్రమైన పరిస్థితి, రాష్ట్రంలో ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. ఆ సిచ్యువేషన్ తెలంగాణ వస్తే మారుతుంది అని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు సాత్నాల ప్రాజెక్టు విషయంలో చాలా సంవత్సరాలు దాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. దానికి 28 కోట్ల రూపాయలు మంజూరు చేసి మోడర్నైజ్ చేయడం జరిగింది. ఇలా 24,000 ఎకరాలకు సాత్నాల ప్రాజెక్టు నీళ్లు అందించేటువంటి పరిస్థితికి ఏర్పడిందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఈ విషయం ప్రజలు మీ అందరికీ కూడా తెలుసు. అట్లనే అనేక కాలువలు, రిజర్వాయర్లు ఏవైతే డార్మెంట్ అయి ఉండనో వాటన్నిటి చేయడం జరిగింది. కొత్త చెరువులను కూడా 28 చెరువులు ఇక్కడ 500 కోట్లతోని మంజూరు చేయడం జరిగింది. ఒక 20,000 ఎకరాలకు ఆయకట్టు కూడా వచ్చిందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా 18 చెరువులు కొత్తగా కావాలనే ప్రపోజల్ కూడా ఉంది. దాన్నంతా త్వరలోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు శాంక్షన్ చేయబోతా ఉన్నారని మనవి చేస్తా ఉన్నా. ఒక విషయం ప్రజలు గమనించాలి. ఆదిలాబాద్ లో ఎలక్షన్ వచ్చిందంటే లోయర్ పెన్గంగ ప్రాజెక్టు డ్రామా, చాలా పెద్ద డ్రామా. 5 ఎలక్షన్లు 6 ఎలక్షన్లు నేను చేస్తా అని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచినారు. కానీ దాన్ని తేలే. మొత్తం రాష్ట్రం ఎడల ఆనాటి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ అవలంబించిన నిర్లక్ష్యమైన విధానం, తెలివి తక్కువ విధానం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. పొరుగు రాష్ట్రంతో ఏ విధంగా ఒప్పందాలు చేసుకోవాలి, ఏ విధంగా సాధించాలి నీళ్ళనే తెలివితేటలు కూడా లేకుండా చెప్తా పోయినారు. కానీ 5 దశాబ్దాలు 50 ఏళ్లు గడిచిన పెనుగంగ ప్రాజెక్టు రాలే, సాకారం కాలే. దానికి సొల్యూషన్ ఎప్పుడు కూడా ఆలోచన చేయలే. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనే స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి ముఖ్యమంత్రి గారిని 4-5 సార్లు కలిసి ఇరిగేషన్ మినిస్టర్ను, అధికారులను ఒక 10-20 సార్లు పంపించి, నేను వెళ్ళినప్పుడు నా వెంట మిత్రులు జోగురామన్న గారు వచ్చినారు, ఇందిరా కరణ్ రెడ్డి గారు కూడా వచ్చినారు, ఎంపీ నగేష్ గారు కూడా వచ్చినారు. అందరం కలిసి వాళ్ళకి చెప్పినాం, మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు, మేము తెలివి తక్కువగా లేము, అంటే కయ్యానికి కాలు దువ్వేటువంటి పరిస్థితి కాదు. లివ్ అండ్ లెట్ లివ్ లాగా మీరు బతకండి, మేము బతుకుదాం, ఇరుగు పొరుగు రాష్ట్రం కలిసి ఉందాం, ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో డెవలప్ చేసుకుందామని చెప్తే వాళ్ళు ముందుకు వచ్చినారు. 50 ఏళ్ల నుంచి కొనసాగిన లోయర్ పెన్గంగ ప్రతిష్టంభన పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు చెనాక కొరాట గ్రామాల వద్ద నేను అక్కడికే పోయి వస్తా ఉన్నాను. లోయర్ పెన్గంగ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. దాంతో పాటు పిప్పల్కోట్ రిజర్వాయర్ 315 కోట్లతో శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఈ రోజు నేను అనౌన్స్ చేస్తా ఉన్నాను. దాంతో కూడా చాలా పెద్ద లాభం మీకు జరిగే పరిస్థితి ఉంది. అదేవిధంగా గోమూత్రి, మన ఏదైతే బోత్ నియోజకవర్గం ఉందో అక్కడ కూడా 0.7 TMC తోని అక్కడ కూడా ఒక గోమూత్రి అనే రిజర్వాయర్ ఇమీడియట్ గా టేకప్ చేస్తా ఉన్నాం. ఇది 210 కోట్లతో అవుతుంది. బోత్ వాసులకి చాలా ఉపయోగపడుతుందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. బోత్ నియోజకవర్గంలో అండ్ కడెం ప్రాజెక్ట్ కింద కడెం ఆయకట్టు కూడా ఎప్పటి నుంచో చాలా సీరియస్ డిమాండ్ ఉంది. మాకు చాలా పెద్ద ఎత్తున సప్లిమెంటేషన్ కావాలని కోరుతా ఉన్నారు. అక్కడ కడెంను అభివృద్ధి చేయడం కష్టమవుతుంది కాబట్టి మేము నీకు కుట్టి ప్రాజెక్టును 5.5 TMC తోని 870 కోట్లతోని మంజూరు చేస్తా ఉన్నాం. అది బోత్ నియోజకవర్గానికి, ఖానాపూర్ నియోజకవర్గానికి కడెం ప్రాజెక్టు కూడా అద్భుతమైన సౌకర్యం తెచ్చిపెడుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. 50 ఏళ్లు కడెంను పట్టించుకోలేదు, లోయర్ పెనుగంగ పట్టించుకోలేదు, తెలివి తక్కువగా వివరించి పొరుగు రాష్ట్రంతో ఎట్లా వ్యవహారం చేయాలో తెలియక ఈ జిల్లాలోనే ప్రారంభమైన ప్రాణహిత సేవలు కూడా పండబెట్టినారు. దాన్ని మొత్తం రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలుగా మార్చి బ్రహ్మాండంగా ఈ రోజు 300 నుంచి 400 TMCల నీళ్లు ఆ జిల్లాలకు ఇచ్చే విధంగా తీసుకుంటూ పోతా ఉన్నాం. 50 ఏళ్ల నుంచి
పెండింగ్ లో ఉన్న లోయర్ పెనుగంగా ఒక 6 నెలల్లో ఆదిలాబాద్ జిల్లా మీ యొక్క ఆదిలాబాద్ నియోజకవర్గం బోత్ నియోజకవర్గాలలో ఇక్కడ ఒక 37,000 అక్కడ ఒక 32,000 మొత్తం 70,000 ఎకరాలకు నీళ్లు రాబోతా ఉన్నాయని చెప్పి సంతోషంగా సగర్వంగా నేనే మనవి చేస్తా ఉన్నాను. జూన్ జూలై తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన వెంటనే ఇప్పుడే ఇంజనీర్లకు ఆ కాంట్రాక్టర్లకు దీన్ని చాలా సీరియస్ గా ఆదేశం కూడా ఇచ్చి రావడం జరిగింది. పనులు పూర్తి చాలా వేగంగా పూర్తి చేయాలని, అవి కంప్లీట్ అయిపోతే వాటన్నిటికి కూడా నేనే వచ్చి శంకుస్థాపన చేస్తాను కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. ఈ సంవత్సరంలోనే లోయర్ పెనుగంగ నీళ్లు ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాలో పారించి పన్నితనం ఏందో ప్రభుత్వం ఏందో రుజువు చేసి చూపిస్తామని కూడా మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అమ్మవారు బాసర ఉంది. కొద్ది రోజుల్లోనే నేను అక్కడికి పోయేటువంటి పరిస్థితి ఉంది నిర్మల్ ప్రాంతానికి. కానీ జిల్లాకు వచ్చినాం కాబట్టి పాత జిల్లా కాబట్టి అమ్మవారి దేవాలయం యొక్క అభివృద్ధి కోసం కూడా ఒక 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. త్వరలోనే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. జోగురామన్న గారు చాలా హుషారు మనిషి. నాకు లోయర్ పెనుగంగ వేస్తే చాలు సార్ ఏం అడగానడు. ఇవాళ ఆదిలాబాద్ తీసుకొచ్చి 200 కోట్ల రూపాయలు పనులు అడుగుతా ఉన్నారు. సరే ఇక్కడ ఆయన ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆయన అడిగినటువంటి ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్నారు. విమానాశ్రయం అంటే అది చాలా పెద్ద మాట. కానీ ఎయిర్ స్ట్రిప్ అని అంటారు, మామూలు డొమెస్టిక్ ఫ్లైట్ నడిచేటువంటిది. దాన్ని త్వరలోపలనే ఇక్కడ ఆదిలాబాద్ పట్టణం దగ్గర నేను హెలికాప్టర్ అక్కడనే దిగినాను. ఎయిర్ స్ట్రిప్ వెంటనే పనులు ప్రారంభమైతే మీ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అది 350 ఎకరాల జాగా ఉంది. ఆ జాగాలో ఒక మినీ ఏరోడ్రామ్ తొందరలోనే వస్తుందని మీకు మనవి చేస్తా ఉన్నాను. బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల ఆదిలాబాద్ కావాలని చెప్పినారు. తప్పకుండా దాన్ని మంజూరు చేస్తా ఉన్నాం. దాని వెంటనే ప్రారంభించే చర్యలు కూడా తీసుకుంటామని మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణకు ఉన్నటువంటి సంస్కారం ఎటువంటిదంటే ఇరుగు పొరుగుతో కలిసిమెలిసి సహజీవనం చేసి చక్కటి పద్ధతిలో అభివృద్ధిని సాధించడం తెలంగాణకు చరిత్ర నుంచి ఉన్నటువంటి మంచి గుణం. రామన్న గారు ఏ ఆగవాడ కూర్చో, పనిలేదు నీకు, కూర్చో, బుద్ధి లేదా కూర్చోను, కూర్చోవా. ఇప్పుడు జోగు రామన్న గారికి తెలంగాణ ఎంత సంస్కారమైందో అటువంటి సంస్కారం ఆయనకు కూడా ఉంది కాబట్టి ఆయన కోరినారు. ఇట్లా కోరిక కోరారు జనరల్ గా. నాకు బాపురావు రాథోడ్ కూడా చెప్పినారు, నగేష్ గారు కూడా చెప్పినారు. మరాఠీ మాట్లాడే వాళ్ళు ఎందరుంటారు మీ దగ్గర అంటే 30%, 30,000 మంది 30% ఉంటారు సార్ అని బోతు వాళ్ళు చెప్పినారు. నా దగ్గర కూడా ఆదిలాబాద్ లో దాదాపు 15 నుంచి 20,000 జనాభా ఉంటుందని చెప్పి రామన్న గారు చెప్పినారు. మనకు సౌజన్యం ఉంది. మరాఠీ మన భాష కాదు, కానీ బార్డర్ ఉంది కాబట్టి ఆ మాట్లాడే ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సౌకర్యం ఉండాలని చెప్పి తెలంగాణ కాస్మాపాలిటన్ కల్చర్ కు సంకేతంగా వారు ఒక మరాఠీ జూనియర్ కళాశాల కోరినారు. 100% దాన్ని మంజూరు చేసి తెలంగాణ యొక్క సౌజన్యాన్ని చాటి చెప్పుదాం, భారతదేశం ఎంత గొప్పగా ఉంటుంది అనేది రుజువు చేద్దామని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. వీటి పోను రామన్న గారు ఇంకా కొన్ని విషయాలు కోరినారు. వాటిలలో ముఖ్యమైనటువంటివి 70 పైచీలకు గ్రామ పంచాయతీలు నేను చెప్పినారు. దళితుల అభివృద్ధి కూడా కావాలని చెప్పి వారు కోరినారు. గిరిజనుల అభివృద్ధి కోసం 78 కోట్ల రూపాయలు తన నియోజకవర్గం ప్రాంతానికి కావాలని కోరినారు. డెఫినెట్ గా దాన్ని మంజూరు చేస్తాం. రేపేలుండే జీవోలు ఇస్తాం. ట్రైబల్స్ కోసం ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలనో రామన్న గారు, జిల్లా కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులైన మీరందరూ కూడా ఆలోచించి పనులు తీసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఎస్సీ డెవలప్మెంట్ కోసం, దళిత సోదరుల అభివృద్ధి కోసం 7 కోట్ల రూపాయలు కావాలని చెప్పి అడిగినారు. దాన్ని కూడా మంజూరు చేస్తా ఉన్నాం. దాన్ని కూడా ఏ విధంగా కార్యక్రమాలు తీసుకోవాలనో మీరందరూ కలిసి నిర్ణయం తీసుకోమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణం బాగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. ఈ పట్టణానికి ఇప్పటికే ఒక 60 కోట్ల రూపాయలు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు చేయడం జరిగింది. దానికి అడిషనల్ గా నేను స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇంకో 25 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాను. ఇందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో మంచి టౌన్ హాల్ లేదు కాబట్టి ఖచ్చితంగా టౌన్ హాల్ కోసం కూడా మంచి టౌన్ హాల్ కూడా నిర్మాణం చేయాలని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. మైనారిటీస్ డెవలప్మెంట్ గురించి, ముస్లిం సోదరుల అభివృద్ధి గురించి
17 కోట్ల రూపాయలు కావాలని చెప్పి రామన్న గారు కోరినారు. దాన్ని కూడా మంజూరు చేస్తా ఉన్నాం. ఇమీడియట్ ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తాం. ఏం కార్యక్రమాలు తీసుకోవాలనో స్థానిక ముస్లిం నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రి గారు, కలెక్టర్ గారు కలిసి ఆ కార్యక్రమాలు నిర్ణయించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. గ్రామీణ ప్రాంతాలు 70 పైబడి మాకు 73 గ్రామ పంచాయతీలు నేను చెప్పారు. అయితే వారు ఎక్కువ డబ్బు కోరినారు. మండల కేంద్రానికి 10 కోట్లు కావాలని చెప్పి కోరుతా ఉన్నారు. అన్ని కలిపి నేను ఒక 75 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాను. మరి ఎక్కడ ఏం పెట్టానో, ఎక్కడ ఏమి ఇచ్చుకోవాలనో అది రామన్న గారు మీరందరూ కలిసి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా పట్టణ ప్రాంతం కానీ, గ్రామీణ ప్రాంతం కానీ వీటన్నిటిని కూడా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. జిల్లాలో ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాలని బాపురావు రాథోడ్ గారు, రేఖా నాయక్ గారు నా పైపు చూస్తా ఉన్నారు. నేను మీ ప్రాంతానికి కూడా నిర్మల్ వచ్చినప్పుడు డెఫినెట్ గా వస్తాను. మీ పనులు మీ దగ్గరనే చెప్తే బాగుంటుంది కాబట్టి దాన్ని కూడా చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రామన్న గారు కావాలని కోరుతా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు, కానీ అడిషనల్ గా ఇంకొక 1000 ఇండ్లు ఆదిలాబాద్ కు మంజూరు చేస్తాం. దాన్ని కూడా నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను మీ అందరితో కోరేది ఒకటే, తెలంగాణ రాష్ట్రం మనది మంచి ధనవంతమైనటువంటి రాష్ట్రం. డబ్బులకు మనకు కొదవలేదు, సంకల్పానికి కొదవలేదు. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం దిశ దశ ఏ విధంగా ఉండాలని రాత్రింబవళ్లు కష్టపడి మీ చెనాక కొరాట లోయర్ పెనుగంగ బ్యారేజ్ కావచ్చు, కాళేశ్వరం బ్యారేజీలు కావచ్చు, అటు సీతారామ ప్రాజెక్ట్ ఖమ్మంలో కావచ్చు, పాలమూరు జిల్లాలో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు అయినటువంటి దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటిని కూడా తీసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా ఫలించి 1.5 సంవత్సరం లోపు ఈ తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలకు నీళ్లు రాబోతా ఉన్నాయని నేను మనవి చేస్తా ఉన్నాను. ముదోల్, నిర్మల్ నియోజకవర్గాలకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 1,00,000 ఎకరాల పైచిలకు ఎకరాలకు నీళ్లు కూడా రాబోతా ఉన్నాయని నేను మనవి చేస్తా ఉన్నాను. ఆదిలాబాద్ లో బ్రహ్మాండమైన సస్యశ్యామలంగా వర్షాలు కురిసే జిల్లా. ఈ రోజు మీ నీళ్లే మీకు సరిపోయేటువంటి పరిస్థితి ఉంది. కుప్టి రిజర్వాయర్ కానీ, లోయర్ పెనుగంగ కానీ కంప్లీట్ అయితే మీకు నీళ్లకు ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలకు గాను ఏదైతే పాత తానైతే చేవల్ల పనికిమాలిన ప్రాజెక్టు వాళ్ళు పెట్టినారో దానికి ఇంకా మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడినాం. ఈ మధ్యనే దానికి వైల్డ్ లైఫ్ పర్మిషన్ కూడా వచ్చింది. త్వరలోనే దాన్ని కూడా చేపట్టి ఆ ఏరియాలో కూడా దాదాపు 1,30,000 ఎకరాలకు ఆ 3 నియోజకవర్గాల్లో నీళ్లు ఇవ్వబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. అద్భుతమైనటువంటి వర్షపాతం ఉండి, కష్టపడే మనుషులుండి, అన్ని రకాల బంగారం లాంటి భూములుండి ఈ జిల్లా గతంలో వెనుకబడ్డది. ఇప్పుడు ఆ విధంగా జరగదు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో మీరు 4 జిల్లాలుగా ఏర్పడ్డారు. ఒకప్పుడు ఇక్కడ అక్కడి నుంచి రావాలి, కాగజ్ నగర్ నుంచి అంటే, బెజ్జూరు నుంచి అంటే చాలా దూరం 100 కిలోమీటర్లు ప్రయాణం చేసే అవసరం ఉండే. ప్రజల సౌకర్యం కోసం 31 జిల్లాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. అందులో ఆదిలాబాద్ జిల్లా భౌగోళికంగా చాలా పెద్దగా ఉంది కాబట్టి 4 జిల్లాల కింద మనం ఏర్పాటు చేసుకున్నాం. 4 కలెక్టర్లు, ఒక కలెక్టర్కు బదులు 4 కలెక్టర్లు పనిచేస్తా ఉన్నారు. నేను మీ అందరితో కూడా ప్రార్థించేది, ప్రభుత్వం మీకు సంపూర్ణంగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. అన్ని జాతుల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు అందరం కూడా మనం బాగుపడాలి. భేదాభిప్రాయాలు పెట్టుకుంటే, మనలో మనం కలయించుకుంటే మనకు మేలు జరగదు, నష్టం ఎక్కువ జరుగుతుంది. వెనుకబడి ఉన్నాం కాబట్టి ఒక కమిట్మెంట్ తోని, ఒక పట్టుదలతోని అందరం ఏకమై పిడికిలి బిగించి పనిచేస్తే కావాల్సిన సాగురు నీరు వస్తుంది. మీ అందరూ చూస్తా ఉన్నారు, ఇది మాటల ప్రభుత్వం కాదు. ఒక తమాషా మాట నేను ఎక్కడో అక్కడ సభలో చెప్పడం జరిగింది. మళ్ళా మీకు మనవి చేస్తా ఉన్నాను. గతంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో వాళ్ళకి తెలియదు, ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఒక పేద ఇంట్లో పెళ్లి జరిగితే ఎన్ని ఇబ్బందులు పడరో మీకు తెలుసు. ఈరోజు సంక్షేమంలో ఇండియాలో, భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా అమలు చేయనటువంటి వినూత్నమైన కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, భర్తలు చనిపోయిన స్త్రీలు కావచ్చు, వాళ్ళకి ఇంత కడుపు నుండి అన్నం పెట్టాలని చెప్పి 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్న సంగతి మీకు తెలుసు. వికలాంగులకు 1500 పెన్షన్ ఇచ్చే సంగతి కూడా మీకు తెలుసు. ఆడబిడ్డ పెళ్లైతే 75,000 ఇస్తున్న సంగతి మీకు తెలుసు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. బిడ్డ పుట్టిన కాడి నుంచి పెరిగేదాకా చదివించే బాధ్యతను
మైనార్టీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు 500 గురుకుల పాఠశాలలు చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ప్రారంభించిన విషయం మీకు తెలుసు. దానిలో పిల్లలు ఎంత బాగా చదువుతున్నారో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థి మీద 1,10,000 రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. హైదరాబాద్ లో ఉండే కాన్వెంట్ పాఠశాలల్లో ఏ విధమైన అభివృద్ధి ఉంటుందో అటువంటి విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. వీటితో పాటు కేసీఆర్ కిట్ అని చెప్పి ప్రసవించే మహిళలకు ప్రైవేట్ డాక్టర్లు పోతే దోపిడీ జరుగుతున్నదని వాళ్ళని ఆదుకోవాలని చెప్పి 15,000 రూపాయలు వాళ్ళకి ఇస్తూ కేసీఆర్ కిట్ కూడా ఇచ్చే విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ పథకంతో బ్రహ్మాండంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఈరోజు ప్రసవాలు పెరిగినాయి. మన మహిళలు సేఫ్ గా ఉంటా ఉన్నారు. ఆ రంగంలో ఇంకా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. 30 ఏళ్ళు నేను కూడా అసెంబ్లీలో ఉన్నా. డ్రామా ఆడతారు, మాటలు మాట్లాడతారు. కాంగ్రెస్ వాడు అధికారంలో ఉంటే తెలుగుదేశం వాడు వరి కంకులు పట్టుకొని వస్తాడు, ఎండిపోయిన వరి కంకులు. ఎక్కాలు కంటిలు తీసుకొని వస్తారు కరెంట్ వస్తలేదని. తెలుగుదేశం వాడు అధికారంలో ఉంటే అదే వరి కంకులు అదే కంటిలు తీసుకొని కాంగ్రెస్ వాడు వస్తాడు. వీడు అధికారంలో ఉంటే వాడు ధర్నా, వాడు అధికారంలో ఉంటే వీడు ధర్నా. అసెంబ్లీకి ఎవడు అధికారంలో ఉన్నా ఎండిపోయిన వరి కంకులు, ఎండిపోయిన మక్క కంకులే వచ్చినాయి కానీ గ్రామాలలో కరెంట్ రాలే. ఇవాళ మా గోండు గూడాలలో, లంబాడి తండాలలో, మొత్తం ప్రధానుల గూడాలలో, ఆదివాసీ గూడాలలో, పల్లెలలో ఎల్ఈడి బల్బులు తెచ్చినోడు ఎవడరా అంటే ఒక గులాబీ జెండా వాడు మాత్రమే ఆ బల్బులు తెచ్చిండు. 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా ఇలా వెలుగుతా ఉంది. మన పక్క రాష్ట్రం మహారాష్ట్ర వాళ్ళు కూడా మనం చూసి ఈర్ష్యపడే పద్ధతిలో ఇండియాలో ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా ఇవ్వదు. సంవత్సరానికి 5,500 కోట్లు ఖర్చు పెట్టి 24 గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే ఒకటే ఒక గవర్నమెంట్ ఇండియాలో టీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇండియాలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు. మీ అందరికీ తెలుసు, భూమి పట్టా ఎవరి భూమి ఎవనుకున్నదో తెలియదు. గందరగోళం, రెవెన్యూ రికార్డులో గందరగోళం. ఇలా కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు. 40 ఏళ్ళు వీడేం బికలే వాడేం బికలే, 60 ఏళ్ళు ఎవరు పరిపాలించిన ఈ దేశాన్ని నేను అడుగుతా ఉన్నా. నిన్న మొన్నటి వరకు పట్టా భూములు ఏ విధంగా ఉండే, రెవెన్యూ భూములు ఏ విధంగా ఉండే, ఎన్ని కేసులు, ఎన్ని తలకాయలు వలగొట్టుకోవడాలు, ఎన్ని కొట్లాటలు గ్రామాలలో. వాటన్నిటిని నివారించడానికి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసం చేసి మొత్తం భూ రికార్డుల ప్రక్షాళన 100 రోజుల్లో చేసినాం. ఇలా ఎవరి భూమి వాళ్లకు గ్రామ సభలు పెట్టి గ్రామాలలో పహానీలు అందించినాం. ఇండియాలో ఎక్కడ లేని విధంగా, ఈవెన్ ప్రపంచంలో కూడా ఎక్కలేని విధంగా రైతాంగానికి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి 8,000 రూపాయలు ఎకరానికి పంటకి ఇవ్వబోతా ఉన్నా నేను మనవి చేస్తా ఉన్నా. ఏప్రిల్ చివరిలో మొదలుపెట్టి ఏప్రిల్ 19, 20 తారీఖు మొదలుపెట్టి మే నెల ఆఖరి వరకు బ్రహ్మాండంగా మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ఎంపీలు వీళ్ళే గ్రామానికి వచ్చి చెక్కులు, రైతులకు ఇచ్చే చెక్కులు మీకు అందిస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా చేసిన ప్రభుత్వం ఎక్కడ కూడా దేశంలో ఇంకోటి లేదు. ఎందుకంటే రైతులు బాగుంటే, రైతులు ఆర్థికంగా పటిష్టపడితే ఆటోమేటిక్ గా గ్రామీణ వ్యవస్థ ఆర్థికంగా పరిపుష్టం అవుతుంది. ఇలా యాదవ సోదరులను మొత్తం నెగ్లెక్ట్ చేసినారు, ఎవరు కూడా పట్టించుకోలేదు. సిగ్గు లేకుండా కాంగ్రెస్ టీడీపీ హయాంలో 600 లారీల గొర్రెలు దిగుమతి చేసినారు. ఆ బాధ నివారించాలని యాదవ సోదరులు, గొల్ల కుర్మ సోదరుల యొక్క ఆర్థిక సౌష్ఠవాన్ని పెంచాలని ఇలా 4,000 కోట్ల రూపాయలతోని 1 కోటి గొర్రెలు తెచ్చి వాళ్ళకి ఇచ్చే పథకం అమలు జరుగుతా ఉంది. అందులో ఆల్రెడీ 50 లక్షల గొర్రెలు సరఫరా చేయడం జరిగింది. వాటికి పిల్లలు కూడా 15 లక్షల కొత్త పిల్లలు పుట్టినాయి. ఆ విధంగా ఇండియాలో రేపు 2 సంవత్సరాల తర్వాత ధనవంతులైన యాదవులు ఎక్కడ ఉన్నారంటే అగో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే పేరు మనకు రాబోతుందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. రైతులకు పెట్టుబడి ఇవ్వడం, ఉచితంగా ఈరోజు కరెంట్ ఇవ్వడం, అదేవిధంగా పంటలకు మద్దతు ధర, కనీస మద్దతు ధర గ్యారంటీగా రాబట్టడానికి రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేయడం, వీటన్నిటి ద్వారా తెలంగాణ రైతాంగాన్ని కూడా ధనిక రైతాంగంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తా ఉంది. నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. నిన్న నేను జాతీయ పార్టీలను, 2 పార్టీలను కూడా విమర్శ చేసిన. ఎస్, ఆ మాట మీద నేను కట్టుబడి ఉంటా ఉన్నాను. 70 సంవత్సరాలు గడిచింది దేశంలో. మన తలాపునే పెనుగంగా పారిపోతా ఉంది, మన తలాపునే గోదావరి పారిపోతా ఉంది. వేల టీఎంసీలు సముద్రం పాలవుతా ఉన్నాయి. ఈ భారతదేశంలో 70,000 టీఎంసీల నీళ్లు భగవంతుడు ప్రకృతి మన భారతదేశానికి ఇచ్చింది. ఇలా వాడుతున్నది 24-25 వేల టీఎంసీలే.
అంటే ఈ రెండు జాతీయ పార్టీలు కూడా సిగ్గుతో తల వంచుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చిల్లర మల్లర మాటలు కాదు, దమ్ముంటే కేసీఆర్ మాటకు జవాబు చెప్పాలి రెండు జాతీయ పార్టీలు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం కాదు. 70 ఏళ్ళు మీరు గాడిది పనులు దోమిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా రైతాంగం ఈ ఆత్మహత్యలు చేసుకోవడానికి, దేశంలో ఈ అశాంతి ఉండడానికి ఎవరు కారకులు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అనేక సందర్భాల్లో చెప్పినాం. వడ్లకు 1590 అంటారు. మీ అయ్యే ముల్లేపోతుందా? ఓ 2000 రూపాయలు ఎంఎస్పీ పెడితే మక్కలకు 1400 అంటారు. మీ తాత ముల్లేపోతుందా? ఒక 2000 రూపాయలు ఇస్తే ఎందుకు పెంచారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అన్ని వస్తువుల ధరలు పెంచుతారు, ఉద్యోగస్తుల డిఏలు పెంచుతారు ప్రతి సంవత్సరం, రైతులకు మాత్రం ధరలు పెంచరు. ఈ పరిస్థితి మనమందరం కలిసి పోరాడే సమయం కూడా ఆసనం అవుతున్నది. తప్పకుండా భారత రైతాంగం ఇప్పటికే సహనం కోల్పోతా ఉన్నది. నేను ప్రధానమంత్రి గారికి చెప్పినాను, అందరికి కూడా చెప్పినాను. మన పార్లమెంట్ సభ్యులు కూడా రాబోయే బడ్జెట్ సెషన్ లో కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయబోతా ఉన్నారు. రైతుల ఓపికను ఇంకా పరీక్షించడం జాతీయ రాజకీయాలు నేలేటువంటి పార్టీలకు క్షేమం కాదు అని చెప్పి నేను ఈ ఆదిలాబాద్ గడ్డ నుంచి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇది మంచిది కాదు. మీ స్టోరీలు చాలా విన్నారు ప్రజలు. ఇప్పటికే అయిపోయిన సమయం కాబట్టి ఇంకా ఇప్పటికైనా సరే మేల్కొని చేయవలసినటువంటి అవసరం ఉంది. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని నేను మనవి చేస్తా ఉన్నా. లోక భూమారెడ్డి గారు ఉద్యమ సహచరుడు, చాలా గొప్ప త్యాగశీలి. ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా నేను ఆయన్నే పోటీ చేయించాలనుకుంటే, సార్ రామన్న గారు రావాలి, ఉద్యమం బలపడాలి, నేను పక్కకు జరుగుతా, రామన్న గారిని ఎమ్మెల్యే చేస్తా అని చెప్పి చేసినటువంటి దీశాలి, చాలా గొప్ప వ్యక్తి లోక భూమారెడ్డి గారు. ఆయన నాకు కుడిభుజం లాంటి వాడు. ఉద్యమ ఆశాంతం కూడా నాతో ఉన్నటువంటి త్యాగధనుడు అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఆయన ఒక చిన్న కోరిక కోరినాడు. ఆదిలాబాద్ జిల్లాలో నేను డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గా ఉన్నా కాబట్టి మాకు ప్రత్యేకంగా పాడి అభివృద్ధి చేయడానికి ఇలా నేనే డైరీ చైర్మన్ కాబట్టి ప్రత్యేకంగా ఒక 18 కోట్ల రూపాయలు పాత ఆదిలాబాద్ జిల్లాకు మంజూరు చేయమని నా సోదరుడు భూమిరెడ్డి కోరినాడు. ఆయన మీద నేను గౌరవం పెట్టి ఆ 18 కోట్ల రూపాయలు మీ జిల్లా 10 నియోజకవర్గాలకు మంజూరు చేస్తా ఉన్నాను. భూమిరెడ్డి గారితో ఎక్కడ అది సబ్ స్టేషన్ ఎక్కడ చెప్పండి, పేరు చెప్పండి. రుయ్యాడి అనే గ్రామానికి ఆ భూమిరెడ్డి గారి సొంత ఊరు. వారు కోరినట్టు డైరీ డెవలప్మెంట్ కోసం, అంటే మీరు పాడి అభివృద్ధి చేసుకోవడం కోసం భూమిరెడ్డి గారితో రిక్వెస్ట్, అది 10 నియోజకవర్గాలకు సమానంగా పంచండి. మీకు వచ్చేటువంటి 18 కోట్లు, సో దట్ జిల్లా అంతా కూడా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. రుయ్యాడి గ్రామంలో మీరు తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి రహదారి మంజూరు అడిగినారు. తప్పకుండా 100% 1.95 కోట్లతోని ఆ రోడ్ అయిద్దని చెప్తా ఉన్నారు. ఈ రోజే జీవో ఇష్యూ చేస్తాం. 1.95 crores 2 కోట్ల రూపాయలు అడిగినారు, అది కూడా మంజూరు చేస్తా ఉన్నాం. మీరు ఒక సబ్ స్టేషన్, ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ అడిగినారు. ఇక్కడ సీఎండి గారు ఎన్పీడీ రుయాడిలో 33/11 kV సబ్ స్టేషన్, అది కూడా ఈ రోజే మంజూరు చేస్తా ఉన్నాం. నిలబడిన 2 నెలల్లో దాని కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేసి మీకు ఆ సదుపాయం కల్పిస్తామని చెప్తా ఉన్నాను. నేను మీ అందరితో కోరేది ఒకటే మాట, దయచేసి కొన్ని సందర్భాలలో కొన్ని అరాచక శక్తులు, కొన్ని స్వార్థ రాజకీయ శక్తులు కొంతమందిని పిచ్చి పిచ్చిగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తాయి, కొన్ని కలహాలు పుట్టించే ప్రయత్నాలు చేస్తాయి. ఆదిలాబాద్ జిల్లా నుంచి కొన్ని వార్తలు వస్తే నేను బాధపడ్డాన్ని మనవి చేస్తా ఉన్నా. చల్లటి జిల్లా, మంచి గిరిజనులు ఉన్న జిల్లా, అన్ని రకాల గిరిజనులు, మా కొల్లాములు కావచ్చు, ప్రధానులు కావచ్చు, గోండ్లు కావచ్చు, కొత్త లంబాడ కావచ్చు, అన్ని రకాల ప్రజలు మంచిగా చల్లగా బతికేటువంటి జిల్లా. ఇక్కడ మన మధ్య మనకే జుట్లు ముడేసి తగాద పెట్టి ఒక అశాంతి నెలకొల్పాలని చెప్పి స్వార్థ రాజకీయ పార్టీలు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు దిక్కు లేకుండా అయిపోయింది, ఇప్పుడు ఓటేసే పరిస్థితి లేదు. సర్వే చేస్తే టీఆర్ఎస్ 106 సీట్లు గెలుస్తామని చెప్పి సర్వేలు వస్తా ఉన్నాయి. అది చూసి కళ్ళు బయలుగా అమ్మిపోయి ఏం చేయాలో తోచక ఒక అశాంతి నెలకొల్పాలనే దుర్మార్గమైన ఆలోచనలు కూడా చేస్తా ఉన్నారు. నేను ప్రజలందరికీ మీ బిడ్డగా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, చాలా కష్టపడి చాలా త్యాగాలు చేసి అనేక మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసి మనం ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది మనం బాగుపడడానికి అన్ని విధాల పాడి పంటలతోని సుఖ సంతోషాలతోని విలసిల్లేటువంటి తెలంగాణ సాధించుకోవడానికి మనం రాష్ట్రం తెచ్చుకున్నాం తప్ప మనలో మనం కొట్టాడుకోవడానికి కాదు. కాబట్టి మీ అందరికీ కూడా ఎవరన్నా కావచ్చు, ఏ జాతి అన్న కావచ్చు, ఏ వర్గమన్న కావచ్చు, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అందరి ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, మీ బిడ్డగా
దయచేసి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నా దగ్గరికి రాండి, నేను పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పెద్ద మనసుతో ఉన్నాం. ఏ రకం ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా యు ఆర్ వెల్కమ్. ఈ జిల్లాలో నాకు కుడిభుజం లాంటి ఇద్దరు మంత్రులు ఉన్నారు, సమర్థులు, అనుభవజ్ఞులు, గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఇద్దరు కూడా పంచాయతీరాజ్లో పనిచేసినారు, ఎమ్మెల్యేలుగా పనిచేసినారు, జడ్పీ చైర్మన్గా పనిచేసినారు, ఇలా మినిస్టర్గా ఉన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి గారు కావచ్చు, జోగు రామన్న గారు కావచ్చు, మరి సీనియర్ ఎంపీగా ఉన్న నగేష్ గారు కావచ్చు, అనేక మంది నాయకులు ఇదే జిల్లా నుంచి ఉన్నారు. కాబట్టి వారి నాయకత్వంలో మీకు ఎవరికి ఏ వర్గానికి ఏ సమస్య ఉన్నా దయచేసి హైదరాబాద్ నా దగ్గరికి రండి, మిమ్మల్ని మినిస్టర్లు తీసుకొని వస్తారు. మీ సమస్యలన్నీ మీ బిడ్డగా నేను పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఇక్కడ మీరు కొట్లాడుకోవద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ ప్రకారంగా చక్కటి ఆదిలాబాద్ జిల్లాను ఒక కాశ్మీర్ లాంటి ప్రదేశంగా తయారు చేయడానికి కొన్ని మంచి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. రాబోయే కొద్ది రోజులలో మళ్ళీ మీ దర్శనానికి నేను 2-3 సార్లు జిల్లాకు వస్తాను. చాలా కాలమైంది నేను రాలేకపోయాను. ఎందుకంటే మీ అందరికి తెలుసు, ఎంత పనిచేసినా ఉడవదు. మొత్తం అవగాహన చేసుకోవాలి, ప్లాన్ చేయాలి, మొత్తం ఇన్ని జిల్లాలు అర్థం చేసుకొని పని చేసుకోవాలి. కాబట్టి తప్పులు పోకుండా చేసుకోవాలి. కాబట్టి నేను రాలేకపోయినా ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయినా కొంచెం. ఈసారి మాత్రం ఆదిలాబాద్కి ఇంకో 3-4 సార్లు నేను తప్పకుండా పర్యటనకు వస్తాను. మీ అభివృద్ధిలో భాగస్వామి అవుతానని చెప్పి మనవి చేస్తూ, చాలా మంది సోదరులు ఎండలో ఉన్నప్పటికీ కూడా మీరు ఓపికతో ఉన్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి, రామన్న గారికి, మీ అందరికీ, జిల్లా అధికార యంత్రాంగానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.